నీరుకొండలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టనున్నారు. 300 అడుగుల ఎత్తైన అతి భారీ విగ్రహం. అందులో 3500 టన్నుల కంచుతో తయారు చేయబడింది ఆ విగ్రహం. కృష్ణారెడ్డి గారు బ్రహ్మనాయుడు గారు కంచుతో కాకపోతే బంగారంతో తయారు చేసి పెట్టుకోమనండి, ఎవరికి అభ్యంతరం లేదు. ఇప్పుడు ఎన్టీ రామారావు తెలుగుదేశం నాయకుడు, ఈయన తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాజధానిలో ప్రజలకు సంబంధించినటువంటి డబ్బుతో 1750 కోట్లతో నీరుకొండ పైన ఇంకో నీరుకొండ కొండ మీద ఇంకొక 300 అడుగులో ఏదో అడుగులు అని చెప్తున్నారు. 300 అడుగులు అంతా కూడా సరే. ఇక్కడ ఒక అంశం అండి, మీరు రాజధానికి సంబంధించినటువంటి దీంట్లో ఈ విధమైనటువంటి ప్రభుత్వ ధనంతో ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు విగ్రహాన్ని పెట్టాన్ని అందరూ ఆమోదించేటానికి అవకాశం లేదు. ఒక కీలకమైనటువంటి అంశం కూడా ఉందండి, ఈ ప్రస్తావన ఖచ్చితంగా వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో దళితుల మీద దాడులకు సంబంధించినటువంటి విషయంలో 1 చుండూరు, 2 కారంచేడు, 3 నీరుకొండ. నీరుకొండలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నీరుకొండలో దళితుల మీద దాడి జరిగినటువంటి పరిస్థితి ఉంది. అదే నీరుకొండలో ఈ రోజున తీసుకొచ్చి ఆ కొండ మీద ఎన్టీ రామారావు విగ్రహం పెట్టడం వెనక ఈ రోజున దళితులు వీళ్ళు సామాజికంగా బలహీనులు కాబట్టి మాట్లాడలేకపోవచ్చేమో, కానీ ఈ రోజున మాకు అధికారం ఉంది కదా అని ఆ ప్రాంతంలోకి తీసుకొచ్చి ఎన్టీ రామారావు విగ్రహం పెట్టడాన్ని సామాజికంగా రాజకీయంగా ఏ విధంగా కూడా ప్రజలు హర్షించేటువంటి అవకాశం లేదు. ఈ విగ్రహాలు ఉద్యమంలో పెట్టుకోవటం అనేది మన భావితరాల భవిష్యత్తుకి ఇది ఖచ్చితంగా హాని చేస్తుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి నాయకులు విగ్రహాలు మళ్ళీ తర్వాత నెక్స్ట్ జనరేషన్ లో పెడతారు. ఇలా ఒక ఉద్యమం లాగా పెట్టుకుంటా పోతే మనుషుల కన్నా విగ్రహాలు ఎక్కువైపోతాయి ఈ దేశంలో. ఇప్పుడు మనం పక్కన 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు పెట్టుకొని 1500 కోట్లతో ప్రభుత్వ ధనంతో పెడతాం అంటే టూరిజం స్పాట్ కావచ్చు. మీరు ఇందాక జనసేన కూడా సపోర్ట్ చేసిందంటే కూటమి న్యాయంలో భాగంగా సమన్వయాన్ని మాట్లాడకపోవచ్చు. దీని మీద ఏంటంటే చర్చ జరగాలి. ఇప్పుడు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఎక్కడ కనిపించట్లే ఇప్పుడు మనకి. అసలు రాష్ట్రం ఏర్పాటు చేసిందే ఆయన కదా, ఆయనది పెట్టమనండి. లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారే, డొక్కా సీతమ్మ గారు మహానుభావులు, అంటే ప్రజల కోసం వాళ్ళ జీవితాలని వాళ్ళ కుటుంబాలని త్యాగం చేసిన వాళ్ళు. రాజధాని కూడా 1,00,000 కోట్ల దగ్గర అప్పు తెస్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం సర్ప్లస్ అయిన తర్వాత పెట్టుకోమనండి, లేదంటే వాళ్ళ పార్టీ నిధులతో పెట్టుకుంటే బాగుంటుంది ఎవరైనా సరే. ఇలాంటి అప్పుల పాలైన రాష్ట్రాలు విగ్రహాలు ఏర్పాటు చేయడం మీద పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఈ నిధులను కనుక ఒక మంచి ప్రాజెక్టుకో ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకో పూర్తి చేస్తే అది రైతులో ఆ ప్రాంతం అంతా బాగుపడే అవకాశాలు ఉంటాయి. గారు 1750 కోట్లు అంటే సుమారుగా 2000 కోట్లు కదా. అవును, మనకు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి విషయంలో 4000 కోట్లకు సంబంధించిన వ్యవహారం అండి రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సింది. అదే మెడికల్ కాలేజీలు మన దగ్గర డబ్బులు లేవని మనం ప్రైవేటీకరిస్తున్నాం అనేటువంటి దాని మీద ప్రభుత్వం చెప్తుంది కదా. కనీసం ఈ 2000 కోట్ల రూపాయలతో ఒక 5-6 మెడికల్ కాలేజీలని మరి నిర్వహిస్తే దాని ఎంత మంచి పేరు వస్తుంది. ఎన్టీ రామారావు పార్టీకే మంచి పేరు వస్తుంది, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది కదా.